అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అది గాంజా కానివ్వండి, ఇతర నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెకింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేదన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం, ఏ చిన్న ల్యాప్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు, మిథిలిన్ డయాక్సీ అండ్ మెథాంఫెటమిన్ డ్రగ్స్, వీటిని ఎక్స్టసీ డ్రగ్స్ కూడా అంటారు. అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే ప్రజలకి, తీసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా కొన్ని హెల్యూసినేషన్స్, ఎక్స్టసీ అంటే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్ వచ్చి ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్లో వాళ్ళకి లేనివి ఉన్నట్లుగా హెల్యూసినేషన్స్ అనేవి వస్తాయి. అట్లాంటి డ్రగ్స్ని ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు, వీటిని హార్డ్ డ్రగ్స్ అంటారు. ఇవి నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం కాంట్రబ్యాండ్ డ్రగ్స్ అవి. సో అవి ప్రొహిబిటరీ ఇవి ఉన్నాయి దానికి. అట్లాంటి డ్రగ్స్ వెహికల్ చెకింగ్ చేయగా సరఫరా చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీద మన దామోదర్ ఏసీపీ గారు, సెంట్రల్ ఏసీపీ గారు, వారి ఇన్స్పెక్టరు మన పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ దుర్గాదేవి అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు ఈ ఎండిఎంఏ డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది. గౌరవ్ సిపి గారు ప్రతి బైక్ థెఫ్ట్లో కూడా దానికి వెనకాల ఏమైనా గాంజా సరఫరా జరుగుతుందేమో చూడాలి అని ఎవ్రీ డే సెల్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ, లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ, విజిబుల్ పోలీసింగ్లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నిటినీ కూడా ఈ గాంజా యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ గురించి ఇంటర్నల్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను, తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబ్యాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి, యూనివర్సిటీలో ఉన్నట్టు, యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ 3 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషను క్రైమ్ నెంబర్ 287 ఆఫ్ 2025 పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ 8 క్లాస్ సి రెడ్ విత్ 22B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ 3 ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు. ఇది ట్రాకాన్ అండ్ డిటిడిసి కొరియర్ ద్వారా గిఫ్ట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. అది బయటికి మాత్రం గిఫ్ట్ బాక్స్ లాగే కనిపిస్తుంది ఈ డిటిడిసి కొరియర్లో, కానీ లోపల ఓపెన్ చేస్తే ఎండిఎంఏ డ్రగ్స్ ఉంటున్నాయి. ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది. సో వీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఈ ఎండిఎంఏ డ్రగ్సే మాత్రమే కాకుండా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది అనటానికి ఇదొక నిదర్శనం. దీంట్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈ ఒక్క ఆస్పెక్ట్ కాకుండా మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు, బైక్ థెఫ్ట్స్ రీసెంట్గా చాలా బైక్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ బైక్స్ కూడా దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది ఈ బైక్స్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి తద్వారా గాంజా సరఫరా చేస్తున్నారు, గాంజా తెచ్చుకుంటున్నారు అనేది కూడా
మన గౌరవ సిపి గారి నేతృత్వంలో బయటపడినటువంటి ఇష్యూ. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ వీ వాంట్ టు వార్న్ ద పబ్లిక్ త్రూ మీడియా. మీ అందరి ద్వారా పబ్లిక్కి మేము ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్. ఎటువంటి లాక్సిటీ ఉండదు. ఈ డ్రగ్స్కి సప్లై చేసిన, ప్రొక్యూర్ చేసిన, యూజ్ చేసిన, మీ దగ్గర ఉంచుకున్న ఆల్ దిస్ ఇస్ వయలేటివ్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్. పొజెషన్, ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్ఫర్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ప్రొహిబిట్. కాబట్టి గాంజా అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవి ఉన్నా కూడా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. రీసెంట్గా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఇన్వోక్ చేసి 7 కేసెస్ పెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి చెందింది. అట్లానే గాంజా కేసెస్ ఉన్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని కూడా జైలుకి పంపించడం కూడా జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ చేయడం, కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాము. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఉండడానికి వీల్లేదు అని స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ సుపీరియర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. సో వీ విల్ కంటిన్యూ ద సేమ్ అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ద పబ్లిక్, మీకు ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 172. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వాలి. 100కి టోల్ ఫ్రీ నెంబర్కి డ్రగ్స్ గురించి కానీ, మాదక ద్రవ్యాల గురించి కానీ, గాంజా గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. బైక్ థెఫ్ట్ ఏమన్నా జరిగినా కూడా ఇమ్మీడియట్గా తెలియపరచాలి. బికాజ్ చాలా వరకు ఈ బైక్లు దానికి గాంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తుంది. అట్లానే స్టూడెంట్స్కి స్పెషల్గా స్వీట్ వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాం. కైండ్లీ డోంట్ ఎంకరేజ్ దిస్ హ్యాబిట్. ఎక్కడో వేరే దేశాల్లో ఉండేటటువంటి హ్యాబిట్ ఈ డ్రగ్స్కి కన్జ్యూమ్ చేయడం అనేది ఈరోజు చాలా సరదాగా ఉంటుంది, కానీ తర్వాత అది మీ హెల్త్, మీ మెంటల్ స్టేటస్ మీద ప్రభావం మాత్రమే కాకుండా సమాజం మొత్తం మీద చాలా దుష్ప్రభావం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ వాంట్ టు వార్న్ ఆల్ ద స్టూడెంట్స్. దీన్ని కన్జ్యూమ్ చేసి ప్రొక్యూర్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా మీరు దయచేసి మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. బికాస్ ఇది సరఫరా చేయడం ఎట్లాంటి నేరమో, కన్జ్యూమ్ చేయడము, మీ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దగ్గర పొజెస్ చేసుకోవడం కూడా తప్పే. మాదక ద్రవ్యాలు అనేవి చేతిలో ఉన్నా, వాడినా, సరఫరా చేసినా, మ్యానుఫ్యాక్చర్ చేసినా అంత నేరమే ఎన్డీపీఎస్ యాక్ట్లో. కాబట్టి కేవలం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం మాత్రమే కాకుండా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి మా పోలీస్ తరపున మీడియా మిత్రుల ద్వారా పిల్లలందరికీ, స్టూడెంట్స్కి వార్న్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా స్పెషల్ వార్నింగ్ ఇది. ఈవెన్ వీ రిక్వెస్ట్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ర్యాగింగ్ ఏ విధంగా మనం యాంటీ ర్యాగింగ్ డే, ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని కాలేజెస్లో డిస్ప్లే చేస్తున్నామో అదేవిధంగా దిస్ కాలేజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని ప్రతి కాలేజు ధైర్యంగా, నమ్మకంగా బ్యానర్స్ పెట్టుకునే విధంగా ఉండాలి. అంత వాచ్ కాలేజ్ యాజమాన్యం కూడా పెట్టుకోవాలి. ఈగల్ క్లబ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. ప్రతి కాలేజెస్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయమని చెప్పి పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కాదు, ఈవెన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయాలి. ఆ ఈగల్ క్లబ్స్లో ఉన్నటువంటి లీడర్స్కి కూడా ముందే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ క్లబ్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి కాలేజ్ యాజమాన్యం లేదా స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ పొజెస్ చేసిన, యూజ్ చేసిన ఎట్లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, చట్టపరంగా వారి మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది అన్నీ కూడా తెలియపరచాలని మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో వీ అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సిపి ఎన్టీఆర్ కమిషనరేట్, వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, స్పెషల్గా ఏసీపీ సెంట్రల్ దామోదర్ గారు, అట్లానే పటమట ఎస్హెచ్ఓ పవన్ కిషోర్ గారు, వారి టీం ఎస్ఐ దుర్గాదేవి గారు, ఇతర సిబ్బంది అందరినీ కూడా మన సిపి గారి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎఫర్ట్స్ కంటిన్యూ చేయాలి. ఈ కేసు మాత్రమే కాకుండా
ఇంక ఇట్లాంటి కేసెస్ జరగకుండా ఉండడానికి డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి డ్రగ్ ఫ్రీ స్టేట్గా ఉండడానికి పోలీస్ వైపు నుంచి ఎట్లాంటి ఎఫర్ట్స్ చేయాలో అవన్నీ మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియాని కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ కైండ్లీ స్ప్రెడ్ దిస్ మెసేజ్. ఆర్ స్టేట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ నార్కోటిక్ డ్రగ్స్. స్పెషల్గా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మొత్తం కూడా డ్రగ్స్ రహితంగా ఉండాలి అనే దానికి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు షేర్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. టుడే వీఆర్ రిమాండింగ్ ఆల్ దీస్ పర్సన్స్, సెండింగ్ టు ఆనరబుల్ కోర్ట్ అండ్ వీ విల్ కంటిన్యూ ది ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి, అందుకనే నేను ఫార్వర్డ్ లింకేజెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాను. దేర్ ఆర్ సో మెనీ క్లూస్ దీంట్లో. ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ ముందే ఇట్లాంటివి రివీల్ చేస్తే కొంతమంది సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి అన్నీ బయటకు చెప్పకూడదు కాబట్టే నేను సింపుల్గా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్పాను. అట్లానే కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్తో కూడా రిలేషన్స్ ఉన్నాయి అని కూడా నేను అందుకే చెప్పాను. సో ఇంకా ఇది కంటిన్యూ అవుతుందని ఇన్వెస్టిగేషన్, రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. ఎస్, ఈ డిటిడిసి కొరియర్ ట్రాక్ ఆన్ అండ్ డిటిడిసి కొరియర్ నుంచి వచ్చింది. దీని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కొరియర్ ఈ కొరియరే కాకుండా ఇంకేమైనా కొరియర్ సర్వీసెస్ కూడా ఇట్లా చేస్తుందా? వాళ్ళు కేవలం ఇది ప్యాకింగ్ అనుకొని, గిఫ్ట్ ప్యాక్ అనుకొని ట్రాన్స్ఫర్ సప్లై చేస్తున్నారా? అలాగే నేను మొత్తం బయట పెట్టట్లేదండి, ఎందుకంటే దీని తవ్వగా ఇంకా పెద్దది బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఇష్యూస్ నేను బయటకు చెప్పట్లేదు. సింగిల్ వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేవి చాలా చాలా సునిశ్చితంగా చేయాలి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీ విల్ కంటిన్యూ ఇట్. ఇవి థెఫ్ట్ చేసి తీసుకొచ్చినవి కూడా కేసెస్ యాక్చువల్లీ ఉన్నాయి. ఇవి మాత్రం వీళ్ళవే కదండి, ఇవి వీళ్ళవేనండి. వీళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదండి. దీంట్లో కూడా కన్జ్యూమ్ చేసేవాడు కూడా ఒకడు ఉన్నాడు. సో దీస్ పీపుల్, ఇందులో వీళ్ళు కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉన్నారు, సరఫరా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉండడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి మాత్రం ఈ ముగ్గురే ఉన్నారు. లేదు, పరారీలో ఎవరు లేరు. రేట్ పెరుగుతుంది అనుకోకుండా, ఏ క్రైము జరగడానికి అవకాశం లేకుండా. జీవన్ కుమార్కి క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో. ఈ మనోహర్ వ్యక్తి ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. లేటరాన్ ఆ ఫోన్ ద్వారా అట్లా మాట్లాడుకొని చేసుకుంటూ ఉన్నారు. ఈ మనోహర్ అనే వ్యక్తి యూపీలో వాళ్ళ మేనమామ ఈ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ వర్క్స్ దగ్గర ఉంటున్నాడు. అతనికి ఈ మనోహర్ అనే వ్యక్తికి ఢిల్లీ వాళ్ళు రింకు అనే ఒక అతను ఉన్నాడు. ఆ రింకు అనే అతను మరి ఆ యూపీ వాళ్ళ ద్వారా రింకు పరిచయం ఆడాలి, అయితే డైరెక్టర్ రింకు పరిచయం ఆడాలి, వీ డోంట్ నో. మనం తర్వాత మనోహర్ని అడిగితే తెలుస్తుంది, లేకపోతే రింకుని పట్టుకుంటే తెలుస్తుంది. ఆ మనోహర్ అనే అతను రింకు ఫ్రెండు. వీళ్ళు మన రింకు దగ్గర మనోహరు ఎప్పుడన్నా ఈ డ్రగ్ వాడితే వాడుండొచ్చు, మనకేం తెలియదు ఇంతవరకు. ఆ మనోహరు అప్పుడప్పుడు ఇక్కడికి ఒక 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జీవన్ కుమార్ కలుస్తూ ఉండేవాడు. ఆ మనోహరు ఈ డ్రగ్ యూజ్ చేయడం అతను చూస్తుంటే నాకు కూడా ఇట్లా కొన్ని డిప్రెషన్ మూడ్స్, తర్వాత కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి టైంలో నాకు కూడా తీసుకోవాలనిపిస్తుందని చెప్పంటే ఈ మనోహర్ 1-2 సార్లు ఇతను కలిసినప్పుడు బోత్ ఆర్ కన్స్యూమ్డ్. దాంతో అలవాటుతోటి ఇతను ఏం చేశాడంటే, అన్న ఎవరిస్తే ఎక్కడిస్తారు అది అని చెప్పంటే ఈ ఇంట్రడ్యూస్డ్ వన్ రింకు ఆన్ ఫోన్ వాట్సాప్ మీద ఇంట్రడ్యూస్ చేస్తే అప్పటి నుంచి డైరెక్ట్గా అదే ఈ జీవన్ కుమార్ వాళ్ళని కాంటాక్ట్ చేసి రింకు ద్వారా మనీ పే చేస్తారు. మనీ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా. అదేవిధంగా ఈ ఒక చౌదరి బందోపాధ్యాయ చౌదరి అని ఒకతను ఉన్నాడు. అతను ఇది మన క్యూఆర్ కోడ్ ఇచ్చేవాడు. ఆ క్యూఆర్ కోడ్ మీద అతను ఒకటి పంపించేస్తే దాని మీద అతను డబ్బులు కొట్టి 2000 ముందు ఇచ్చేసి తర్వాత వన్స్ ఆ కొరియర్లో ట్రాక్ ఆన్ కొరియర్ కానీ డిటిడిసి కానీ ఆ కొరియర్లో వచ్చినప్పుడు లేటర్ అన్న రిమైనింగ్ అమౌంట్ కూడా కొట్టేసి అట్లా
వాడుకుంటాడు. A2కి ఇతను జీవన్ కుమార్కి వచ్చిన తర్వాత జీవన్ కుమార్తో పాటు వీళ్ళిద్దరు అదర్ 2 పర్సన్స్ అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా షేర్ చేసుకున్న తర్వాత అట్లా ఒకరికి లింకేజ్ ఉంది ఇది. ఆ లింకేజ్ పర్సన్స్ ఇటు ఎఫర్ట్స్ టు కాలేజెస్ కూడా తర్వాత దాని గురించి మేము లేటర్ ఆన్ అంటే క్లియర్ కట్ మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి వేరే కేసు కూడా ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. దేంట్లో కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్స్, తర్వాత కనెక్టెడ్ పీపుల్ ఎవరెవరికి ఏంటి లింకేజెస్ చూసుకొని చేస్తాం. అది కాస్ట్ అంటే అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఉంటుంది. అది గ్రాము 4,000 లెక్క వీళ్ళు తీసుకున్నారు. మళ్ళీ అగైన్ దీస్ పర్సన్స్ సెల్లింగ్ టు అదర్ పీపుల్ 6,000 5,000 అలా. ఎక్కడికి కేఎల్ యూనివర్సిటీలో కొంతమంది ఉన్నారని మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ యూనివర్సిటీ కనెక్టెడ్ పీపుల్ ఉన్నారనేది. లేదమ్మా లేదు. వాళ్ళనైతే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. బట్ దీని మీద 100% ఎఫర్ట్స్ ఉన్నాయని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గౌరవ్ సిపి గారు. ముందే మనం అనుకున్నాం ఈగల్ డిపార్ట్మెంట్ అని. ఈగల్ టీమ్స్తో పాటు కమిషనరేట్ పరిధిలో కూడా టీమ్స్ ఉన్నాయి. దానికోసం స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. సో దీని మీద చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇంకా ముందు కూడా మీరు చూస్తారు. సో మెనీ కేసెస్ ఆల్రెడీ జరుగుతున్నట్టు వాటి మీద ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లస్ దాని మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతుంది. సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా సెపరేట్గా దీని మీద వాచ్ చేసి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ దాని మీద కూడా ఇన్ అడిషన్ టు అదర్ కేసెస్. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయ్యి ఛార్జ్ షీట్లో ఫైల్ చేసేస్తాం. కానీ ప్రతి స్టెప్కి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల పురోగతి తెలియకపోయి ఉండొచ్చు. ఏ కేసుని ఆ కేసు వరకే చూడకుండా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయడం కోసం సెపరేట్గా జీవో, దానికి సెపరేట్గా డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం జరిగింది అని. సో ఫస్టే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ముందే ఆన్సర్ వచ్చింది. సో ఫార్వర్డ్ లింకేజ్ అంటే అదే, బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా మీరు అనింది అదే, దాని వెనక ఎవరు ఉన్నారు అని. సో దట్ విల్ బీ డన్. ఫ్యూచర్లో మీరు చాలా కేసెస్ ఇంకా చూస్తారు. అందుకే అంటున్నాను కదా, ఇట్ విల్ బీ డన్ అని. మీరు ఒకటే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు.